యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క చారిత్రక ఆధారాలు వీడియోలో మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మనం చరిత్రను చూస్తూ ఉంటాం, అలానే పురావస్తు శాస్త్రాల కోసం, అలానే ప్రాచీన రోమన్ ధృవీకరణములను పరిశీలించబోతుంటున్నాం. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. గుడ్ ఫ్రైడేకు సంబంధించి అత్యంత విలువైనటువంటి అంశం ఏదైనా ఉందంటే కనుక అది యేసుక్రీస్తు యొక్క మరణం. అయితే కనుక ఈ మరణం కేవలం ఆధ్యాత్మిక సంఘటన మాత్రమేనా, లేదా చరిత్రలో కూడా ఏమైనా ఉందని గమనిస్తే కనుక మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. చాలా మంది అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి కేవలం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో మాత్రమే రాయబడి ఉంది, అది కేవలం బైబిల్కు మాత్రమే సంబంధించినది, చెందినదని చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం గురించి చాలా మంది చరిత్రకారులు రాయటం జరిగింది. అందులో ముఖ్యంగా టాసిటస్ అనేటువంటి ఒక రోమన్ చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క మరణం గురించి రాయటం జరిగింది. రెండవదిగా జోసిఫస్ అనేటువంటి యూదా చరిత్రకారుడు కూడా యేసుక్రీస్తు యొక్క మరణం గురించి రాయటం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏమని రాశారని మనం గమనిస్తే కనుక మొట్టమొదటిగా టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు, రోమన్ చరిత్రకారుడు, క్రీస్తు శకం 116వ సంవత్సరంలో అన్నల్స్ అని చెప్పి ఈ పుస్తకంలో టాసిటస్ యేసుక్రీస్తుని ప్రస్తావించడం జరిగింది. ఏమని ప్రస్తావించారంటే కనుక టైబీరియస్ చక్రవర్తి కాలంలో పొంతు పిలాతు లేదా పొంతియస్ పిలాతు అనేటువంటి వ్యక్తి యొక్క చేతిలో యేసుక్రీస్తు శిక్షింపబడి మరణించాలని చెప్పి రాయటం జరగగా యేసుక్రీస్తు పొంతు పిలాతు కాలంలో శిలువ వేయటం జరిగిందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాయటం జరిగింది. అది మాత్రమే కాకుండా క్రైస్తవులను నీరో చక్రవర్తి కాలంలో బాధింపబడినటువంటి ఒక వర్గంగా కూడా రాయటం జరిగింది. టాసిటస్ అనేటువంటి వ్యక్తి చరిత్రకారుడు క్రైస్తవుడు కాదు, రోమన్ సంతతికి చెందినటువంటి వాడు. రెండవదిగా జోసిఫస్, ఇతడు యూదుడు అనమాట, యూదా చరిత్రకారుడు. అయితే గమనిస్తే కనుక ఇతడు 93 నుంచి 94 సంవత్సరాల మధ్యలో ఒక పుస్తకం రాయటం జరిగింది. ఆ పుస్తకం పేరు యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అనమాట. అయితే ఈ పుస్తకంలో జోసిఫస్ యేసుక్రీస్తును ప్రస్తావించడం జరిగింది. యేసుక్రీస్తు ఒక గొప్ప జ్ఞాని, గొప్ప ఉపదేశకుడు అని చెప్పి రాస్తూ ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక మందిని ప్రభావితం చేశాడు. అయితే పొంతు పిలాతు కాలంలో ఇతడు శిక్ష గావింపబడి మరణించడం జరిగింది. పొంతు పిలాతు ఈ యేసుక్రీస్తును శిలువ వేయించాడని చెప్పి చాలా స్పష్టంగా తన యొక్క పుస్తకంలో రాయడం జరిగింది. మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు శిలువ విధానం అనేది రోమన్ వారి యొక్క శిక్షా విధానం. రోమన్ సామ్రాజ్యంలో శిలువ వేయడం అనేది అత్యంత భయంకరమైనటువంటి ఒక శిక్ష. ఎవరైతే భయంకరమైనటువంటి నేరస్తులు ఉంటూ ఉంటారో, రోమా అధికారులపై తిరుగుబాటు చేస్తూ ఉంటారో వారికి మాత్రమే విధించేటువంటి ఒక శిక్ష. అయితే యేసుక్రీస్తు ఎన్నడే కానీ రోమన్ సైనికులను కానీ రోమా ప్రభుత్వాన్ని కానీ ఎదిరించలేదు, తిరుగుబాటు చేయలేదు. ఈ శిక్ష ఎవరైతే అనుభవించవలసి ఉంటుందో వారికి మొట్టమొదటిగా కొరడాతో కొడతా ఉంటారు. యేసుక్రీస్తు వారు ఈ శిక్ష విధానంలో 39 దెబ్బలు తిన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలా కొట్టడం వలన రక్తం బయటకు కారి వాళ్ళు చాలా బలహీనమవుతూ ఉంటారు. ఆ విధంగా దెబ్బలు తిన్న తర్వాత ఆ వ్యక్తిని శిలువ వేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అలా శిలువ వేయబడుతుంటారో వారు చనిపోయేదాకా ఆ శిలువపై వేలాడుతూ ఉంటారు. ఎందుకంటే కనుక తర్వాత ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే కనుక ఒక గుణపాఠంగా ఇది ఉండాలని చెప్పి ఆ శిలువపైనే వారిని అలా విడిచిపెట్టేవారు. ఆ విధంగా వారికి మరణము చాలా నెమ్మదిగా వచ్చేది, అది చాలా భయంకరంగా ఉండేది. వారికి ఎముకలలో అసలు బలం అనేది ఏమీ లేకుండా బాగా క్షీణించిపోయి మరణించేవారు. అయితే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి పురావస్తు శాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయంటే కనుక 1968వ సంవత్సరంలో ఇజ్రాయెల్లోని ఒక ప్రాంతంలో ఒక సమాధి కనుగొనబడింది. ఆ సమాధిని గమనిస్తే కనుక ఆ సమాధి ఎవరిదని చూస్తే కనుక అందులో ఉన్నటువంటి ఎముకలను పరీక్షించినప్పుడు ఈ ఎముకలు శిలువ వేయబడినటువంటి ఒక వ్యక్తివి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఒక వ్యక్తిని శిలువ వేస్తే అతనికి ఎముకలు ఎలా ఉంటాయో అచ్చం అటువంటి ఎముకలను కనుగొనడం జరిగింది. ఈ సమాధిని బట్టి రోమన్ వారు నిజంగానే కొంతమందిని శిలువ వేసి శిక్షించారని చెప్పి మనకు రుజువు చేయబడింది. రెండవదిగా 1961వ సంవత్సరంలో ఒక శాసనం కనుగొనబడింది. ఆ శాసనం ఎవరిదంటే కనుక పొంతు పిలాతుకు సంబంధించినటువంటి ఒక శాసనం కనుగొన్నారు. ఆ శాసనంలో యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఆయన నిజంగా శిలువ వేయబడి మరణించాలని చెప్పి రుజువు చేయబడింది. మూడవదిగా శ్రౌడ్ ఆఫ్ టూరిన్ అనేటువంటి ఒక క్లాత్, ఒక బట్ట
కనుగొనబడింది. అయితే ఈ బట్ట యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం తర్వాత ఆయనపై కప్పినటువంటి ఒక బట్టగా దీనిని ధృవీకరించారు. ఆ బట్ట మీద శిలువ విధానానికి సంబంధించినటువంటి కొన్ని గుర్తులు కూడా, ఆధారాలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. యేసు శిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత 3వ రోజు ఆయన తిరిగి లేచాడని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు మరణించాడు అనేది ఎంత వాస్తవమో, ఎన్ని చారిత్రక ఆధారాలు, పురావస్తు శాస్త్ర ఆధారాలు ఉన్నాయో అన్ని ఆధారాలు ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానం అయ్యాడని చెప్పడానికి కూడా మనకు ఆధారాలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానం అయ్యాడో అప్పటి నుంచే క్రైస్తవ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని చెప్పడానికి కూడా అనేక ఆధారాలు మనం చూస్తూ ఉంటాం. మనం గమనిస్తే కనుక చరిత్రకారుల రచనలను బట్టి, పురావస్తు ఆధారాలను బట్టి బైబిల్ కథనాలు నిజమని, యేసుక్రీస్తు నిజంగా మరణించడని చెప్పి ధృవీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం మతపరమైన విశ్వాసం మాత్రమే కాదు, కానీ ఇది చారిత్రక ఆధారం కూడా, ఇది నిజం అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ప్రపంచాన్ని సైతం కూడా ప్రభావితం చేసింది. అందుకనే కాలాన్ని రెండుగా విభజించి యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తుకు తర్వాతగా విభజించడం జరిగింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అని నేటికి మనం రాయగలుగుతున్నామంటే కనుక యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం కానివ్వండి, యేసుక్రీస్తు యొక్క జీవితం కానీ ఎంత ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేది ప్రతి మానవునిపై ప్రభావితం చూపాలి. ఆయన మరణం వలన ప్రతి మానవుడు జీవంలో అడుగుపెట్టి ఉన్నాడు. ఆయన మరణం వలన చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగును చూచి ఉన్నారు. ఈయన మరణం వలన అనేక మంది శాపగ్రస్తులు తమ యొక్క శాపాన్ని పోగొట్టుకున్నారు, పాపం నుంచి విడుదల పొందారు. అనారోగ్యం ఉన్నవారు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుకున్నారు. ప్రతి మానవుని యొక్క బాధను ఆయన ముందుగానే అనుభవించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, యేసుక్రీస్తు ఒక చారిత్రక వ్యక్తి. ఆయన నిజంగా శిలువ వేయబడ్డాడని చెప్పి మనం నేటికి కూడా నమ్మడానికి అనేక ఆధారాలు మీ ముందు ఉంచాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్.